ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుతున్నాను చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నికు దాన్ని నీవెందుకు కుడితవని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా. ఇవాళ ఒక తల్లి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆ తల్లి పేరు ఏంటంటే రిస్పా. మరి మీ గురించి మీరు అందరూ ఎప్పుడన్నా వింటున్న వారు ఎవరన్నా మరి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం బైబిల్ చదివినప్పుడు చాలాసార్లు అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని చోట్ల మనకి కొంతమంది పేర్లు కనబడతాయి. అయితే అవి మనం ఎప్పుడు వినని పేర్లు కదా, వారి కొడుకు వీడి కొడుకు, వారి భార్య వీళ్ళ భార్య కూతురు అని అనుకుని చదువుకుని వెళ్ళిపోతాం. కానీ వారి జీవితాల్లోంచి దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాశాడంటే దేవుడు వారి పట్ల ఎంతో కృప చూపించాడు కాబట్టి, వారు ఎంతో గొప్పగా బ్రతికి ఉన్నారు కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో వారి గురించి రాసి ఉన్నాడు. అయితే ఈరోజు ఒక తల్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ తల్లి పేరేంటంటే రిస్పా. అసలు ఎవరు ఈ రిస్పా? అసలు ఈవిడ ఎక్కడ ఆవిడి, ఎవరికి చెందిన ఆవిడి అని మనకు డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో ఆవిడ గురించి కొంత ఇంట్రడక్షన్ ఉంది. ఆవిడ ఎవరంట? అయ్యా కుమార్తె అయిన రిస్పా. అంటే ఆ రిస్పా యొక్క తండ్రి పేరు ఏంటంటే అయ్యా. ఈమె ఎవరు అంటే మనం ఎంతో చదువుకున్నాం కదండి. సౌలు అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. అంటే ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు అయిన సౌలుకి ఈవిడి ఉపపత్ని, భార్య కాదు, ఉపపత్ని. భార్య వేరు, ఉపపత్ని వేరు. ఆ రోజు రాజులకి బహుభార్యత్వం ఉండేది కాబట్టి సౌలుకి ఈమంట ఒక ఉపపత్ని, భార్య అయితే కాదు. అయ్యా కుమార్తె అయిన రిస్పా ఈమె సౌలు యొక్క ఉపపత్ని. సౌలుతో కలిసి ఒక 2 బిడ్డలను కూడా ఈవిడి కన్నది. అయితే ఈవిడి చాలా గొప్ప తల్లి. తర్వాత మనం చెప్పుకోబోతున్నప్పుడు ఆవిడ గురించి మనకే తెలుస్తూ ఉంటుంది. ఈవిడ చాలా గొప్ప తల్లి అండి. ఈవిడ గురించి మనం చాలా ఈ అధ్యాయంలో 2 చోట్ల ఈ పుస్తకంలో 2వ సమూయేలు పుస్తకంలో ఆవిడ గురించి 2 సార్లు రాయబడి ఉంటుంది, 2 చోట్ల. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, ఇక్కడ మనం ఏదో చదువుకున్న వచనంలో 7వ వచనంలో కనపడద్ది. అలాగే ఇదే అధ్యాయంలో, ఇదే పుస్తకంలో 21వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడి ఉంటుంది. అయితే ఈ రిస్పాకి 2 కొడుకులు ఉన్నారు. అసలు ఏంటి కథ ఏంటనంటే, యెహోషువ కాలంలో గిబియోనీలనే వారిని చంపనని యెహోషువ ప్రమాణం చేస్తాడు. ఈ గిబియోనీలు వారిని మేము ఎవరము కూడా చంపము అని మేము వాగ్దానం చేస్తున్నాం, ప్రమాణం చేస్తున్నామని యెహోషువ ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తాడు. వారిని చంపకుండా విడిచిపెడతాడు. అయితే ఎప్పుడైతే ఈ సౌలు రాజు అయ్యాక ఏం చేస్తాడంటే యెహోషువ చేసిన ఆ ప్రమాణాన్ని మరిచి ఈ గిబియోనీలను ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఆ గిబియోనీల్లో కొంతమందిని చంపేస్తాడు. చంపేయడం వల్ల ఏమైందంటే తర్వాత సౌలు కుమారుడు కూడా చనిపోతాడు. తర్వాత దావీదు పరిపాలన వచ్చినప్పుడు, దావీదు రాజు అయినప్పుడు ఏమవుద్దంటే ఆ దేశంలో ఏమొస్తుందంటే కరువు వస్తుంది. మనం ఇందాక చెప్పాను కదా, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. దావీదు కాలం అంటే అప్పుడు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే కరువు? 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను.
దావీదంట ఇదేంటి 3 సంవత్సరాలు ఏకదాటి ఇంత కరువు ఉంది, దేనివల్ల ఈ కరువు వచ్చింది, ఎందువల్ల ఏం కరువు వచ్చింది, నేనేం చేశాను, నేను ఏమీ చేయలేదే, ఎందువల్ల ఇలా వచ్చింది ఏంటని దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడికి మనవి చేశాడంట. దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా ఎందువల్ల ఈ 3 సంవత్సరాలు విపరీతమైన కరువు నా దేశానికి రప్పించావయ్యా, అయ్యా ఎందువలన అని దావీదు అడిగితే అప్పుడు దావీదుకు దేవుడు చెప్తున్న మాట చూడండి. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చూసారా, సౌలు గిబియోనీయులను ఏం చేశాడంట, హతము చేశాడంట, చంపేశాడంట కొంతమందిని. ఆనాడు యెహోషువ ఏమో అసలు నేను గిబియోనీయుల జోలికి వెళ్ళం, వారిని అసలు చంపమని ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మీరి, ఆ ప్రమాణాన్ని మీరి ఈ సౌలు ఏం చేశాడంటే ఆ గిబియోనీయుల్లో కొంతమందిని హతము చేశాడు. ఆ హతము చేయడం వల్ల దేవుడంట వారి మీదకి ఏం తీసుకొచ్చాడంట, కరువు తీసుకొచ్చాడు. ఆ ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. 2వ వచనం చదువుతున్నాను చూడండి. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలును మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. ఇందని చెప్పాను కదా, ఇశ్రాయేలీలు ఎవరు కూడా ఈ గిబియోనీయులు చంపరని యెహోషువ వాగ్దానం చేస్తే సౌలు ఏం చేశాడంట, వాళ్ళని చంపాడు కాబట్టి శిక్ష వచ్చింది. మరి ఏం చేయాలయ్యా అని దావీదు దేవుడిని అడిగితే దేవుడు ఒకటే మాట చెప్పాడు. ఏమంటే మీరు గిబియోనీయులతో మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, వాళ్ళని అడగండి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ కరువు పోవాలంటే మేము ఏం చేయాలి అని మీరు వెళ్ళి ఎవరిని అడగాలి, గిబియోనీయులను అడగమని దావీదుకి దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు దావీదు గిబియోనీయులను కొంతమందిని పిలిపించి అడిగాడు మాట, మరి 3 సంవత్సరాల నుంచి మేము ఈ కరువుతో చాలా బాధపడిపోతున్నాము, మరి ఈ కరువు మా నుంచి పోవాలంటే సౌలు మీ పట్ల చేసిన ఆ నీచమైన కార్యానికి ఏమన్నా మీకు పరిష్కారం చూపించండి, మీకు ఏమన్నా కావాలా, మీకు ఏం కావాలో నేను ఇస్తాను, వెండి కావాలా, బంగారాలు కావాలా, ఏమి కావాలితే మీకు అవి ఇస్తాం, ఈ కరువు పోవాలి, ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అని గిబియోనీయులను దావీదు అడిగాడంటండి. అడిగినప్పుడు ఆ గిబియోనీయులు ఏమడిగారంటే మాకు వెండి బంగారాలు వద్దు, ఏ డబ్బులు ఏ ఆస్తిపాస్తులు మాకు వద్దు, అయితే మమ్మల్ని మా యొక్క ఈ గిబియోనీయుల్లో చంపిన ఆ సౌలు కుటుంబంలో నుంచి ఒక 7 మాకు కావాలి, వారి కుటుంబంలో వారి వంశస్థుల్లోని 7 మాకు కావాలి. ఆ 7 మేము ఏం చేస్తామంటే అదిగో కొండపైకి తీసుకెళ్ళి వారిని ఉరి తీసి చంపేస్తాం, అప్పుడే మా కోపం చల్లారుతుంది, మీకు ఈ కరువు పోద్ది అని ఆ గిబియోనీయులు చెప్పారంట. దానికి దావీదు అంగీకరించాడు. చాలామంది ఇప్పుడు సౌలు యోనాతాను చనిపోయారు, గిబియోనీయులను చంపిన సౌలు వారింటి వారు చనిపోయారు. వాళ్ళు ఏమంటున్నారంట, సౌలు కుటుంబంలో నుంచి ఒక 7 బిడ్డలు మాకు కావాలి, వారిని మేము చంపితే కానీ మా కోపము మా పగ చల్లారదు అంటున్నారు. చంపిందేమో సౌలు, కానీ ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వస్తుందంటే వారి యొక్క తర్వాత తరం బిడ్డలు మనవాళ్ళు ఉంటారు కదా, వారి మీదకి వచ్చింది శిక్ష అండి. చాలామంది వారి యొక్క చూడండి, వారి ఒకసారి వారి మనవల్లో కొడుకులో మునుమనవల్లో ఒక రకమైన జీవితం అంటే బాగా అభివృద్ధికరమైన జీవితం జీవిస్తూ ఉంటే కొంతమంది చూసిన వాళ్ళు అంటారు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు, ఆ పుణ్యం ఈరోజు వీళ్ళనిలాగా కాపాడుతుంది, వీళ్ళనిలాగా అభివృద్ధిలో ఉంచుతుంది, వాళ్ళు పునాదులు స్ట్రాంగ్గా వేసి మంచి పనులు చేశారు కాబట్టి వీరి జీవితాలు చక్కగా ఉన్నాయి, సమృద్ధిలో ఎదుగుతున్నారు, ఆస్తిపాస్తులతో తొలుతూగుతున్నారని చెప్పుకుంటారు. అదే పితరులు దేవుడికి అయిష్టంగా బ్రతికి పాపపు కార్యాలు చేసి అనేక మందికి కీడు చేసిన వారుగా ఉంటే ఆ యొక్క శాపము తర్వాత తరాలని కొట్టేస్తూ ఉంటుంది. మంచిగా బ్రతికితే ఆ మంచి తర్వాత తరాలకు అందుతుంది, నువ్వు చెడ్డగా బ్రతికితే చెడ్డ పనులు చేసి బ్రతికితే తర్వాత తరాలకి ఆ చెడే మిగులుతుంది.
కొంతమంది వీడు బ్రతికేటి ఎంత దారుణంగా ఉంది, వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు ముత్తాతలు ఏ పాపం చేశారో, ఏం దుర్మార్గాలు చేశారో, వీళ్ళు బ్రతుకులు ఎలగలిపోయినాయి అని ఒక రకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవునండి, మనం ఏం చేసినా అది మంచి చేస్తే తర్వాత తరాలకి మంచి కలుగుతుంది. మనం చెడు చేస్తే ఆ చెడు యొక్క పరిణామం తర్వాత తరాలకి తగులుతుంది. నేను మన బిడ్డలకు ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ శాపాలు. ఇప్పుడు చంపిందేమో సౌలు గిబియోనీయులను, కానీ ఇప్పుడు ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చింది? కుమారుల మీదకి, మనవళ్ళ మీదకి వచ్చి. ఇప్పుడు గిబియోనీయులు అంటున్నారు, సౌలు కుటుంబం నుంచి వారి వంశముల నుంచి మాకు 7 మనుషులు కావాలి, వారిని మేము చేయాలి, చంపేయాలి, అప్పుడు కానీ మా పగ చల్లారదు, మీకు ఆ కరువు పోదంటే దావీదు దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక దావీదు ఆలోచిస్తున్నాడు, ఎవరున్నారు సౌలు కుటుంబంలోంచి? ఇప్పుడు 7 కావాలి. ఆ సౌలు కుటుంబంలో నుంచి ఎంతమంది ఎవరెవరు ఉన్నారు అని అందరినీ తన యొక్క సైనికుల్ని గట్ట వాకప్ చేసుకుని ఎవరెవరు ఉన్నారో చూడండి అని చేసినప్పుడు యోనాతాను కొడుకైన మెఫీబోషెత్ ఉన్నాడు. అయితే మరి యోనాతాను కూడా ప్రమాణం చేశాడు దావీదు, నీకు కానీ నీ సంతానానికి కానీ నేను ఏ కీడు తలపెట్టను అని. మరి తలపెట్టను అని వాగ్దానం చేసినప్పుడు మరి మెఫీబోషెతుని ఇవ్వకూడదు. అందుకే ఈ మెఫీబోషెతుని వారికి అప్పగించకుండా అతన్ని తప్పించేశాడు దావీదు. మరి ఆయన కూడా ప్రమాణం చేశాడు కదా, ఆయన కూడా వాగ్దానం చేశాడు కదా, మరి ఆ ప్రమాణాన్ని ఆ వాగ్దానాన్ని వీడితే మరి ఈయన కూడా తప్పు చేసినట్టే. కాబట్టి దావీదు ఏం చేశాడంటే తన యొక్క స్నేహితుడికి వాగ్దానం చేసిన రీతిగా తన కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించలేదు. అయితే తర్వాత ఇంకెవరున్నారని చూస్తే కింద మనం చెప్పుకున్నాం కదా, ఒక తల్లి రిస్పా, అంటే సౌలు యొక్క ఉపపత్ని. ఆ సౌలుతో కలిసి ఉన్న ఉపపత్ని వారికి కలిపి 2 బిడ్డల్ని కన్నది. సౌలుతో కలిసి 2 బిడ్డల్ని కన్నది. చూడండి ఉంటుంది 8వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని, మెఫీబోషెతును. అలాగే ఇక్కడ చూసారా, రిస్పా అంట సౌలుకు కనిన 2 కుమారుల పేరు చెప్తున్నారు. చూడండి, అర్మోనిని, మెఫీబోషెతును. ఎవరంటని? అర్మోనిని, మెఫీబోషెత్. ఇందాక చెప్పిన మెఫీబోషెత్ వేరు, ఈ మెఫీబోషెత్ వేరు అండి. బైబిల్లో చాలా మందికి ఒకే రకమైన పేర్లు ఉంటాయి. మనం చెప్పుకున్న మగ్దలేని మరి గురించి ఎంతోమంది మరియలు ఉంటారు. అలాగే మెఫీబోషెతులు కూడా యోనాతాను కొడుకైన మెఫీబోషెత్ ఉన్నాడు, ఈ రిస్పా కొడుకైన మెఫీబోషెత్ కూడా ఉన్నాడు. ఆ మెఫీబోషెత్ ఈ మెఫీబోషెత్ ఒకటి కాదు. అయితే ఈ రిస్పాకి ఉన్న 2 కుమారుల పేరట అర్మోనిని, మెఫీబోషెత్. వాళ్ళిద్దరిని దావీదు వెళ్ళి నీ 2 కుమారుల్ని వారికి అప్పగించాలంటే తల్లి అప్పగించేసిందంటే రిస్పా అప్పగించింది. వాళ్ళు ఎంతమందిని అడిగారు? 7 అడిగారు. ఇప్పటికి 2 అయ్యారు, ఇంకా 5 కావాలి. ఆ నెక్స్ట్ వచనం చూడండి. సౌలు కుమార్తెయగు మెరాబు మెహులాతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. రిస్పా కొడుకులు 2, మెరీబా కుమారులు 5, మొత్తం 7 దావీదు తీసుకెళ్ళి ఆ పట్టుకుని ఆ 7 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించారట. చంపింది ఎవరు? సౌలు. కానీ శిక్ష ఇప్పుడు ఎవరికి పడుతుంది? కుమారులకి, మనవాళ్ళకి. ఇప్పుడు సౌలు కుమార్తె అంటే ఆ వంశం నుండి వచ్చిందే కదా, ఆ బిడ్డలు కూడా వంశానికి చెందిన వారు అవుతారు కదా. తప్పు చేసిందేమో సౌలు, శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు. అలాగే మనం ఒక్కోసారి చేసిన మన తప్పుల వల్ల శిక్షలు ఎవరి మీద పడతాయి తెలుసా? మన బిడ్డల మీదే పడతాయి. ఆ శాపం మన బిడ్డల మీదకే వస్తుంది. నువ్వు అప్పులు చేసి, తిప్పలు చేసి, తాగేసి, చిందేసి, నీకు ఇష్టానుసారంగా తిరిగేసి, నువ్వు తాగి నీ ఆరోగ్యం అంతా చెడిపోయి నువ్వు చచ్చిపోతే ఆ అప్పుల భారం ఎవరి మీద పడద్ది? నీ బిడ్డలు. ఇప్పుడు ఆ భారం ఎవరు మోయాలి? ఆ బిడ్డలు మోయాలి. ఆ శాపాన్ని ఎవరు అనుభవించాలి? వాళ్ళు అనుభవించాలి. రేపొద్దున అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడి నానా బాటలు తిట్టి నానా రభస చేసేసి ఇష్టానుసారంగా చేస్తే చచ్చిపోయిన నీకు తెలుస్తుందా? ఉన్న వాళ్ళకి తెలుస్తుందా?
తప్పులు చేసింది ఎవరు? నువ్వు. కొన్ని ఇంట్లో పరిస్థితుల కోసం చేసలేదు, నీ తాగుడు కోసం, నీ జోదాల కోసం, నీ తిరుగుళ్ళ కోసం చేసిన అప్పు, దాని యొక్క దాని యొక్క పర్యవసానం, దాని యొక్క నిందలు, దాని యొక్క శ్రమలు, దాని యొక్క తిప్పలు ఎవరి మీద పడ్డాయి? బిడ్డల మీద పడతాయి. నువ్వు చేసిన తప్పులకి మాటలు ఎవరు పడవలసి వస్తుంది? నీ బిడ్డలు, నీ కుటుంబం. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవించవలసి వస్తుంది? నీ బిడ్డలు అనుభవించవలసి వస్తుంది. నీ బిడ్డలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని శాపగ్రస్తులు చేయకండి, వాళ్ళని శిక్షకు గురయ్యేవారిగా చేయకండి. వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చేగలరాగా నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. నువ్వు అప్పులు చేసి తిప్పలు చేసి ఇష్టానుసారంగా తిరిగేసి నువ్వు చనిపోతే రేపు పొద్దున చాలా తిప్పలు పడవలసిన వస్తుంది, వాళ్ళు చాలా అవమానాలు పొందవలసింది వాళ్ళు. ఈ సౌలు కూడా చనిపోయాడు, తాను చేసేసి చనిపోయాడు. ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వచ్చిందంటే సౌలు యొక్క కుమారుల మీదకి, వాళ్ళ మనవాళ్ళ బిడ్డల మీదకి వచ్చింది. అయితే వెంటనే 7గురిని వారికి ఏం చేశారు? అప్పగించేశారు. అప్పగించిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ కొండపైకి తీసుకువెళ్ళి మ్రానుల మీద వాళ్ళని ఊరు తీసి చంపేశారు. చంపేసిన తర్వాత రిస్పా ఏం చేసింది చదువుదాం చూడండి. 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు ఈ 7గురిని తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7గురు ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరచుకుని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఈ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంపేశారంటండి పాపం. చంపేసిన తర్వాత తల్లి రిస్పా అంటే ఒక గోనెపట్ట తీసుకుని ఆ కొండపైకి వెళ్ళిపోయిందంట. ఆ కొండ వైపుకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంట ఆవిడ? కొండపైన గోనెపట్ట పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము కళేబరముల మీద పడు వరకంట. కోత కాలారంభం నుంచి అంటే ఇంచుమించు కోత కోసిన తర్వాత ఒక 5-6 నెలలు ఉంటుంది కదండి, మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ అన్నీ చేసేదాకా 5-6 నెలలు అంటండి ఆ కొండ మీదే ఉందంట ఆ తల్లి. మిగతా 5గురు బిడ్డల తల్లి రాలేదు, మెరీబా రాలేదు, కానీ రిస్పా తన బిడ్డల కోసం చనిపోయారు. ఇప్పుడు ఆ మ్రానుల మీద ఏమేంటే శవాలే వేలాడుతున్నాయి. ఆ శవాలకి కాపలా కాయడానికి వెళ్ళింది ఎవరు? రిస్పా తల్లి. ఆమె పేరుకి అర్థం ఏంటో తెలుసా? మండుచున్నరాయి. తన హృదయంలో బాధ మండుతూ ఉంది ఆవిడ, మండుచున్నరాయి. తన బిడ్డలకి కాపలా, తన బిడ్డలు చనిపోయిన ఆ శవాలకి కాపలా కాయడానికి వెళ్ళింది ఆ తల్లి. ఎందువలన? ఇంక మనం ఇందో చదువు ఏంటంటే పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండా వాటిని కాసిన. శవాలని కాయడం ఏంటండి? బిడ్డలు చనిపోయారు, ప్రాణం లేదు, శవాలే మిగిలి ఉన్నాయి. శవాలను కాపాడడం ఏంటి? పగలంటండి ఆకాశ పక్షులు వచ్చి తినకుండా వాటికి కాపలా కాయడం, రాత్రి ఎటువంటి అడవి మృగములు వాటి దగ్గరికి రాకుండా కాపలా కాస్తుందంటండి. 6 నెలలు ఆ కొండ మీద ఒక్కదే రాత్రి పగలనగా ఆ శవాలను కాస్తూ ఉందంటండి. ఎంత గొప్ప తెల్లండి. 5-6 నెలలు ఆ శవాల దగ్గర ఉండడం అంటే ఎంత కష్టం. మన ఇంట్లో ఒక ఎలక చచ్చిపోతేనే మనం ఉండలేము, అది ఎక్కడుందో దొరికి తీసి పాడేసేదాకా మనకు మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే అంత భరించలేని వాసన. 5-6 నెలలు ఆ శవాల దగ్గరే, ఆ వాసనలోనే ఆ ఒక్కదే ఆడదైన స్త్రీ ఎంత ధైర్యం కలిగి ఉందండి. చనిపోయిన శవాల దగ్గర ఉండాలంటే ఎంత ధైర్యం. పగలు ఆకాశ పక్షులు రాకుండా పగలంతా కాపాడుతుందంట. రాత్రులు మృగాలు వచ్చిన బిడ్డల శవాలు తినకుండడానికి రాత్రులు నిద్ర లేకుండా తిండి లేకుండా ఆ శవాలకి కాపలా కాస్తున్న గొప్ప తల్లండి ఈవిడి. 5-6 నెలలు ఆ కొండపైన ఒక్కతే ఉండిపోయింది. అంటే పగలంటే ఎదురు నైట్ అడవి మృగాలతో ఒక ఆడావిడి ఎలాగ యుద్ధం చేయగలదు, ఎలాగ తనను తాను ఎలా సంరక్షించుకోగలదు అండ్ ఈ శవాలు చచ్చిపోయిన శవం కాడికి తెలిసిపోయిన ఆకాశ పక్షులు వచ్చేస్తాయి తినేస్తాకి, ఆ స్మెల్కి మృగాలు వచ్చేస్తాయి, ఎక్కడుందో తినేస్తాము. కానీ వాటి నుంచంట తన బిడ్డల యొక్క శవాలను కాస్తుంది.
తల్లి ప్రేమ ఎంత ప్రేమ అండి. ఇద్దరు బిడ్డలు ఏ పాపం లేకుండా ఏ అన్యాయం లేకుండా బిడ్డలు చనిపోయారే అని గుండెలు విలపిల్లాడుతూ ఆ తల్లి ఏడుస్తూ 5-6 నెలలు ఆ కొండ మీద ఒక్కదే ఉండిపోయి తన బిడ్డల శవాలను కాస్తుందండి. ఎందువల్ల అంటారు అండి? అక్కడ మనం చదువాం కదా, మ్రాను మీద వాళ్ళని ఏం చేశారంటే ఉరి తీసి చంపేశారు. అంటే మ్రాను మీద చనిపోవడం అంటే వాళ్ళు శాపగ్రస్తులని అర్థం. తన తల్లి నా బిడ్డలు శాపగ్రస్తులని ఎవ్వరూ చెప్పుకోకూడదు. రేపు పొద్దున్న అది ఊరి జనం కానీ ప్రజలు కానీ ఎవరైనా నా వాళ్ళు రిస్పా కుమారులు శాపగ్రస్తులై చనిపోయారన్న నింద నా బిడ్డల మీదకి రాకూడదు. ఎలాగైనా ఈ నా బిడ్డల శవాలను ఎవరొకరు సమాధి చేసే వరకు ఆ శవాలను నేను కాపాడాలి. వాళ్ళు శాపగ్రస్తులుగా చావకూడదు, చచ్చిపోయారని చెప్పుకోకూడదు. వాళ్ళని ఏదో రకంగా సమాధి చేయాలని చంపేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు సమాధి చేసేవారు కూడా లేకుండా అయిపోయారు. సమాధి చేసేవారు కూడా లేకుండా అయిపోయారు. సమాధి చేసేంత వరకు తన బిడ్డల శవాలను కాపు కాస్తూ ఉందంటండి ఆ తల్లి. ఎంత ప్రేమ! గుండెలో బాధ, వేదన, నిద్ర లేవు, తిండి లేవు, తిప్పలంటే తిప్పలు. కొండ మీద ఒక్కదే ఆడది పగలు రాత్రి ఆ శవాలను కాస్తూ ఒక్కతే అలా ఉండిపోయింది. ఎంత ధైర్యం కలిగిన తల్లి, ఎంత ప్రేమ కలిగిన తల్లి. నిజంగా రిస్పా చాలా గొప్ప తల్లి కదండి. తన బిడ్డల గురించి ఎవరు శాపగ్రస్తులుగా మాట్లాడుకోకూడదు. నా బిడ్డలు చేసిన తప్పేమీ లేదు, నా బిడ్డల కోసం శాపగ్రస్తులుగా మాట్లాడుకోకూడదు ఎవరు. నా బిడ్డలను సమాధి చేసే వరకు నా బిడ్డల శవాల దగ్గర నేను ఉండాలని కాపలా కాస్తుంది. దుష్టుల నుంచి కాపాడుతూ ఉంది. అండ్ ఆకాశ పక్షులు ఎవరికి సాదృశ్యం తెలుసా? సైతానికి సాదృశ్యం. మన విత్తనాల గురించి వాక్యం చెప్పుకుని త్రోవ ప్రక్కన ఉన్న విత్తనాలు ఎవరు ఎత్తుకుపోయాయంటే ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు ఎవరు? సైతానికి సాదృశ్యం. ఇక్కడ తన బిడ్డలు ఆకాశ పక్షులు వచ్చి నా బిడ్డలను తినకూడదని కాపు కాస్తుంది. అలాగే ఓ ప్రియ తల్లి, నీ బిడ్డలను కూడా కాపు కాస్తున్నావా? నీ బిడ్డలను సంరక్షిస్తున్నావా? సాతాను దాడి చేయకుండా నీ బిడ్డలకు రక్షణ ఇస్తున్నావా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పట్టించుకోవట్లేదు, విడిచిపెట్టేస్తున్నారు. వీరి దందాపన వీరిది, వీరి పనులు వీరి, వారి పనులు వాళ్ళవి. ఇప్పుడు భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తల్లి ఇంటికాడ ఉన్నప్పుడు నీ బిడ్డలను ఏం చేసుకోవాలి? కంట కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నీ బిడ్డల్ని కాపు కాస్తున్నావా? నీ బిడ్డలకి సంరక్షణగా ఉంటున్నావా? నీ బిడ్డల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నావా? నీ బిడ్డలు విడిచిపెట్టేస్తున్నావు. ఈరోజు చాలామంది తమ పనులంటూ, ఉద్యోగాలంటూ, వ్యాపారాలంటూ బిడ్డల భవిష్యత్తు చూడకుండా బిడ్డల్ని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే బ్రతుకుతారు, వాళ్ళే చేస్తారు, అన్నీ చేసుకుంటారు లేని వాళ్ళు పట్టించుకోకుండా పనులు ఉద్యోగాలు అంటూ పిల్లల్ని పట్టించుకొని వారుగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఆ సమయంలో ఏమవుతుందంటే సాతాను వలలో చిక్కుకుపోతున్నారు, దుష్టుడి చేతిలో చిక్కుకుపోతున్నారు, పాపపు కార్యాలకు లోనైపోతున్నారు. వాడంటండి ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడంట అపవాది. అంటే ఎవడు దొరుకుతాడా, ఎవరు నాకు చక్కగా అనుకూలంగా ఉన్నారా అని చూసుకుని వాడి మీద పంజా విసురుతున్నాడు. వాడికి వీళ్ళు లోనైపోతూ ఉన్నారు. ఎందువలన? నీ బిడ్డల కాపుదలేది? నీ బిడ్డలను ఎక్కడ సంరక్షిస్తున్నావు? నీ బిడ్డలను ఎలా చూసుకుంటున్నావు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి తీరు ఎలా ఉంటుంది, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళకు ఎలాగుంటున్నారు ఏంటి అని వాళ్ళొక్కసారి సంరక్షణ చూస్తున్నావా? వాళ్ళని కనిపెడుతున్నావా? బిడ్డలను కనిపెట్టండి. సెల్ ఫోన్లు కొనిచ్చేయడం కాదు, ఆ సెల్ ఫోన్లు ఏం చూస్తున్నారో కనిపెట్టండి బిడ్డలకి. ఆ సెల్ ఫోన్ కొనివ్వడమే పెద్ద తప్పు, ఎందుకంటే సమస్త పాపం అందులోనే ఉంది. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అది కొనేసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అడిగారు కదా అని ఇంకా మీరు పట్టించుకోకపోతే సకల దరిద్రము పాపం అందులోనే ఉంటుంది. ఆ పాపంలోనే వారు కూరుకుపోతున్నారు, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, సాతానికి వారి జీవితాలను అప్పగించేసుకుంటున్నారు. ఓ తల్లి, మరి ఈ రిస్పా తల్లిలాగా తన బిడ్డలని యొక్క శవాల్ని ఎలా కాచుకుందో, తన బిడ్డల్ని ఎలా కాచుకుందో, ఆ పగలు ఆకాశ పక్షుల నుంచి, రాత్రులనేమో అడవి మృగముల నుంచి ఎలాగైతే తన బిడ్డలను రక్షించుకుందో, నీ బిడ్డలను అలా కాపాడుతున్నావా? రక్షించుకుంటున్నావా? దుష్టుడు ఎవరు కూడా, మృగాల్లాంటి దుష్టులు, ఆకాశ పక్షులు లాంటి, సైతాన్ లాంటి అనేక మంది దుష్టాత్మలు నీ బిడ్డలపైకి రాకుండా మరి నీ బిడ్డలకు కాపుతలిస్తున్నావా?
నీ బిడ్డలను సంరక్షించుకుంటున్నావా? నీ బిడ్డలకు కాపుదలు ఇచ్చుకుంటున్నావా? లేదండి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఎలా ఉన్నారు, పర్లేదండి వాళ్ళు బతికేస్తారు, నా పనులు నా ఉద్యోగం అంటే రేపు పొద్దున సాతాను చాలా రీతిగా వాళ్ళ పాపంలో పడేలాగా చేస్తూ ఉంటారు. మరి సంపాదించుకోవద్దండి, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు, అదే భవిష్యత్తు గురించే కదండి మేము ఆలోచించేది. మేము పనులు చేయకపోతే, ఉద్యోగాలు చేయకపోతే, రేపు పొద్దున ఒక రూపాయి వాళ్ళకంటూ సంపాదించకపోతే వారి బ్రతుకులేంటి, వారి జీవితాలేంటి, మాలాగా వాళ్ళు ఇలా కష్టపడాలా అంటే మేము సంపాదించుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, ఏమి చేయదండి. కొంత సమయం బిడ్డలకు కూడా కేటాయించమన్నాడు. కొంత సమయము వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను చూడండి, సమయము వారు ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, వారి యొక్క యోగక్షేమాలు ఏంటి, వారితో ఒక గంట మీరు గడపాలి, వారితో ప్రేమతో మాట్లాడాలి. వారి యొక్క మాటలోని కానీ, నడవడికలోని కానీ, చేతలో కానీ ఎప్పుడైతే తేడా కనిపిస్తుందో ఆ నిమిషం ఆ తేడాన్ని గుర్తించి మీరు అక్కడే దాన్ని స్టాప్ అయిపోయేలాగా గుర్తిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. నేను సంపాదించుకోవద్దు, బిడ్డల కోసం మీరు భవిష్యత్తు చూడాలి, అది నేను చూడొద్దు అని నేను అంటలేదు, కానీ కొంత సమయం బిడ్డలకు కూడా మీరు కేటాయించాలి. కొంత సమయం వారితో గడపాలి, వారితో మాట్లాడాలి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, చిన్నపిల్లలు మొదలు నుంచి చూసుకోవాలి, పెద్దవారనే కాదు యవనస్తులు, చిన్నపిల్లలు కూడా పాడైపోతున్నారు. 6th 7th 8th వస్తుంటేనే సిగరెట్లు కాల్చేస్తున్నారు, మందు తాగేస్తున్నారు, వ్యర్థమైన మాటలు, పాపపు కార్యాలు. ఇందువలన తల్లిదండ్రులు పట్టించుకోక వాళ్ళు విచ్చలవిడిగా వదిలేయడం వల్ల పాపపు కార్యాలకు లోనైపోతున్నారు. చిన్నపిల్లలైనా ఆడుకుంటాకు వెళ్ళినప్పుడు వారు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఏ ఆటలు ఆడుతున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ ఇళ్లలో ఉంటారు పిల్లలు, ఆడుకుంటూ ఉంటారు. అమ్మ ఆడుకుంటాకి వెళ్తే ఆడుకుంటారు, వెళ్తే వాళ్ళు నువ్వు వెళ్ళారు కదా అని వదిలేకు, ఎక్కడున్నారని ఒక్కోసారి అజగట్టుకుంటూ ఉండు, ఏ చోటకు వెళ్తున్నారో చూసుకుంటూ ఉండు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మాట్లాడుతున్నారో చూసుకుంటూ ఉండాలి. ఆడుకుంటున్నారులే, చిన్నపిల్లలే కదండి. ఈరోజు చిన్నపిల్లలే చాలా దారుణమైన పరిస్థితులకు లోనైపోతున్నారు, పాపాలకు లోనైపోతున్నారు. కాబట్టి ఒకసారి నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించు. నీ బిడ్డలు ఎటువంటి స్థితి మార్గం గుండా వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించు. బిడ్డలను కంట కనపడతా ఉండు. ఒక తండ్రి అలాగేనంటండి, తన కుమారుడు కోసం, ఒకగానొక కుమారుడు అంటండి, అయితే తన కుమారుడు కోసం రేయిపలు కష్టపడుతున్నాడు. కుమారుడు టైం స్పెండ్ చేయలేకపోతూ ఉంటే పాపం ఉదయం వచ్చినప్పటికీ, ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పటికేమో తండ్రి నిద్రపోతూ ఉన్నాడు. కొన్ని వెళ్ళి తండ్రి ముఖం చూద్దామని ఆ దుప్పటి తీస్తే కసురుకునేవాడు. నైటు ఈయన పడుకునే టైంకి ఎప్పుడుకో వచ్చేవాడు. తండ్రితో బాండింగ్ లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. పాపం రోజు తల్లిని అడుగుతూ ఉండేవాడు. ఓ రోజు తల్లి తన భర్తతో అడుగుతుంది, బిడ్డ చాలా బాధపడుతున్నాడండి, ఒకసారి టైం చెప్పండి. ఇదంతా ఎవరి కోసం కష్టపడేది? వాడి కోసమే కదా, నేను ఎంత కష్టపడతాను, రేపు పొద్దున్న నాలాగా వాడు కష్టపడుకోడు, రాజాలక్క బ్రతకాలి, వాడికి అన్ని సకల సమృద్ధులు ఉండాలని వాడి కోసమే కదా నేను కష్టపడేది. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? నువ్వే చెప్పు, నీ బిడ్డకి నువ్వు కూడా చెప్పు, వాడికి అర్థం చేసుకునేలాగా నువ్వు చెప్పు అని తల్లి భార్యతో చెప్పేవాడు. అలాగా రోజులు గడిచిపోయి నీ బిడ్డ ఏమైనా ప్రాయంలో అడుగు పెట్టాడు. తండ్రి అలాగే పనులంటూ, వ్యాపారాలు, బిజినెస్లు అంటూ దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఒకనొక రోజున కొడుకు ప్రేమ గుర్తుకొచ్చింది. హోటాహోటీన ఎక్కడో విదేశాల్లో బిజినెస్లో ఉంటే కబాబు ఇంటికి వచ్చేటప్పటికి కుమారుడు ఎదురయ్యాడు. వీళ్ళప్పుడు కౌగిలించుకుని కుమారుడా అని ఏడుస్తూ, అయ్యో నీతో టైం స్పెండ్ చేయలేకపోయాను ఇప్పుడు వరకు, నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది, ఇప్పటి నుంచి నీతోనే నేను ఉంటాను, నీతోనే నేను టైం స్పెండ్ చేస్తానంటే, ఎందుకు నాన్న అంతా అయిపోయింది, నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు స్పెండ్ చేయలేదు, ఇప్పుడు నువ్వు స్పెండ్ చేయాలనుకున్నా ఇంకా స్పెండ్ చేసే టైం లేదు, ఎందుకంటే నేను ఆ స్థితి దాటిపోయాను. ఎందువనంటే సకల పాపాలకి లోనైపోయాడు. ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది, వింత వ్యాధులు వచ్చేసినాయి. కొంతకాలానికి కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు సంపాదించిన సంపాదన ఎవరికి ఇస్తాడు? అప్పుడే నువ్వు టైం ఇచ్చి బిడ్డను కానుకుని బిడ్డకు కావాల్సినవి ఇస్తూ ప్రేమిస్తూ ఉంటే తను వేరే ప్రేమలు ఎత్తుక్కోకుండా ఉండేవాడు. నువ్వు బిడ్డకి ఇవ్వాల్సిన టైం స్పెండ్ చేయలేదు. అది తల్లైన తండ్రి అయినా ఎవరైనా సరే బిడ్డలతో కాసేపు సమయం స్పెండ్ చేయండి. వారి యొక్క పరిస్థితులు చూడండి, వారు ఏ రీతిగా ఉంటున్నారో చూడండి, వారిని పసిగడుతూ ఉండండి, ఒక కంట కనిపెడుతూ ఉండండి. నీ కాపుదల ఇవ్వండి. కాపుదల అంటే కూడా వాళ్ళతో వెళ్ళలేరు కదా, వారి కొరకు ప్రార్థన చేయండి, వారికి చుట్టూ కంచి వేయండి, దేవుని భక్తిలో పెంచండి.
దేవుని భయభక్తుల్లో వారిని పెంచండి, దేవుని సన్నిధిలో పెంచండి, ప్రతిదీ వారికి నేర్పించండి, మీరు వారికి సంరక్షణ ఇవ్వండి. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన రిస్పా తల్లి గురించి మాకు ఎన్నో మాటలు బోధించున్నావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు. రిస్పా తల్లి వారి మేము కూడా మా బిడ్డలను కాయువారుగా నాయన అటు మనసులు ప్రతి ఒక్కరికి దయచేసి నాయన నీ కృపాదేవంతో నింపి సమస్తం మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.